వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా మండల కేంద్రమైన మాసాయిపేట పట్టణంలోని కెనరా బ్యాంక్ దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని కెనరా బ్యాంక్ వద్దకు బ్యాంకుకు వచ్చేవారు, రోడ్డుపై వెళ్లేవారు సుమారు 500-600 మంది వస్తూ పోతుంటారని, వారికి దాహం తీర్చడానికి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం ఆనందించదగిన విషయమని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాసాయిపేట మాజీ ఉప సర్పంచ్ ఉదండపురం నాగరాజు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాసాయిపేట పుల్లన్నగారి అడ్వకేట్ రాజిరెడ్డి, మండలం ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముక్క దశరథ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిటి గురుస్వామి, కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండలం ఇన్ఛార్జి సోషల్ మీడియా పట్నం శివరాములు, జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నా స్వగ్రామమైన మాసాయిపేటకు రావడం జరిగింది. ఈ ప్రాంత వాసులకు, మాసాయిపేట మండల ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా అన్న సీనన్న ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఎండాకాలంలో మరి దాహార్తిని తీర్చే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏ విధంగా చేపడతాడో అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ అందరూ కూడా డాక్టర్ సీనన్న అంటారు. డాక్టర్ సీనన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వివిధ గ్రామాల నుంచి ఈ ప్రాంతానికి ఇక్కడ బ్యాంకు కార్యక్రమం, ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంది. దాదాపు రోజు ఎంతమంది వస్తారు? 500-600 మంది వేరే గ్రామాల నుంచి వస్తారు. మరి ఈ గ్రామము ఈ వేరే గ్రామాల నుంచి కూడా ఈ ఎండాకాలంలో వాళ్ళకి దాహార్తి తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రం పెడతాడు. ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. దానికి నన్ను మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మరి ఆంజనేయులు గౌడ్ గారిని పిలిచి ఈ కార్యక్రమాన్ని మా చేత మీద చేయించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన సేవలు ఈ ప్రాంతం ఎప్పుడు మర్చిపోదు. కాబట్టి ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజలలో సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఆయనకు భగవంతుడు కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి అష్టైశ్వర్యాలని, మానసిక ప్రశాంతని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు అంతేకాకుండా ఆయన దినదినంగా మరి అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెంది ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.